అందుకని రాజులకి ఇచ్చినట్టు, ఇక్కడ క్షత్రియుడిగా ఆయన వర్మ అంటే రాజులే కదా అయ్యేది, అందుకని ఆయనకి మద్దతు ఇచ్చినట్టున్నారు. వాస్తవంగా అయితే టీచర్ల దాంట్లో మేమేందా జోక్యం చేసుకునేది, టీచర్లను చేసుకుని అని ఉంటే చాలా హుందాగా ఉండేది. వాళ్ళు ఏదో ఉండేది, వాళ్ళ తరపు నుంచి ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఈ మద్దతు, ఇప్పుడు అదేదో విచిత్రమైంది, నాకు నవ్వు వచ్చిందనమాట. నిన్న సరే ఇది కనబడింది, అయిపోయింది. తర్వాత సాయంత్రం వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఇది వచ్చిందనమాట. మనకిప్పుడు ఎకో సిస్టంలో ఒక పాయింట్ వస్తుంది కదా, ఒక స్టోరీ అల్లేసేసి కథనాల్లో వైసీపీ మీద దిగజారుడు ప్రచారం, అసమర్థుల ఆకలి కేకలు లాంటివి, తెలుగుదేశం గ్రాడ్యుయేట్స్లో ఘన విజయం సాధిస్తుంటే ఎలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వనటువంటి ఏది టీచర్ల దాంట్లో ఇద్దరికీ మద్దతు ఇచ్చింది తెలుగుదేశం. ఆ మొదటిద్దరికి కూడా, దామోదర్ నాయుడికి ఆయనకి కూడా, రఘువర్మకి కూడా అట్లాగే ఇద్దరికి మద్దతు ఇస్తుంటే చివరికి వైసీపీ వాళ్ళేమో మూడో ఆయనకి మద్దతు ఇచ్చారట. వైసీపీ వాళ్ళే మూడో వాళ్ళకి మద్దతు ఇచ్చారట. వాళ్ళకు అక్కడ కూడా ఓడిపోయారు, అక్కడ కూడా ప్రతిపక్ష స్థానం రాలేదు. అలాంటిది వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. అసలు తెలుగుదేశం ఎక్కడ మద్దతు ఇచ్చింది, ఇద్దరికి మద్దతు ఇచ్చింది కదా, ఆ మాత్రం కనీస జ్ఞానం లేదా అంటే దబాయించేయడం అనమాట. అక్కడ బేసిక్గా మన కళ్ళందరి ఎదురుగుండా కనబడినటువంటిది. నాదెళ్ల మనోహర్ మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, రఘువర్మకం ఓటేమని చెప్పేసి, గెలవగానే గెలిచినోడు మావాడి అని ఖర్చు వేసేస్తున్నారు అనమాట. అదే నారాయణ చైతన్య లేకపోతే ఈ భాష్యం ఇట్లాంటి స్కూళ్ళు కాలేజీల్లో ఉంటది కదా, మనకి ర్యాంకులు రాకపోతే గనక వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడి మా దగ్గరే చదివారని చెప్పించుకోవడం అట్లాగా. లేదంటే గనక ఏ ఇయర్ ర్యాంక్ వచ్చిందో అది తీసి అది పెడుతుంటారు, గతంలో ర్యాంకులు వచ్చి.